సార్ ఇప్పుడు చెప్పండి రాజీవ్ రెడ్డి గారు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏ సలహా ఇస్తారు? ఇప్పుడు చెప్పారు మీ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు మీకు. సో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ చూడలేమండి. షార్ట్ టర్మ్ చూడలేము, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తాము. సో అయితే ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్కు గోల్డ్ మీద కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, షేర్స్ మీద కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే అవి గ్యారంటీ సోర్సెస్ కాదు, ఎమర్జెన్సీ పర్పస్ అంతే. కొంతవరకు ఎమర్జెన్సీ గోల్డ్ తీసుకుంటే ఎమర్జెన్సీ డబ్బులు వస్తాయి. సో అది ఎమర్జెన్సీ ఫండ్ కింద కొంతవరకు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా మనకు నమ్మకమైన షేర్స్ మీద కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ అంతేగాని మిగతా అన్నిటి మీద ఇన్వెస్ట్ చేయలేము. ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఫ్యూచర్ భరోసా. 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత దీనివల్ల నాకు అది జరుగుద్ది రాని. ఎందుకంటే మనం గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, మన పేరెంట్స్ నుంచి చూస్తున్నాం. అదే సార్, స్టాక్ మార్కెట్ పడిపోవడం మనం చూసాం. అవును, గోల్డ్ రేట్లు పడిపోవడం మనం చూసాం. ల్యాండ్ రేట్లు పడిపోవడం ఈ 15 సంవత్సరాలు మీరు ఇక్కడ చూసారు. జరగదు సార్, అసలు జరగదు. అది ల్యాండ్ రేట్లు పడిపోవడం అనేది జరగదు. మీరు ఎక్కడ చూస్తారంటే అగ్రికల్చర్ ల్యాండ్లో జరుగుతుంది. ఇది భూమి ఉంటుంది అక్కడ, వాడు పెంచాడని వీడు పెంచడం, వీడు పెంచాలని వాళ్ళు పెంచడం, రైతుల మధ్యలో పోటీ ఉంటుంది, కొనే వాళ్ళ మధ్యలో పోటీ ఉండడం వల్ల పెరుగుద్ది. కానీ మీకు ఓపెన్ ఫ్లాట్కి వచ్చేసరికి ఏంటంటే ఒరిజినల్ మార్కెట్ సిచ్యువేషన్ తెలుస్తుంది. అక్కడ డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది అంతే. డిమాండ్ అండ్ సప్లై బట్టి మార్కెట్ పెరుగుద్ది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ హెవీ మార్కెట్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఒకరి నుంచి ఒకరు పెంచే అవకాశం ఉండదు. ఓకే, అట్లా. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళంటే హైదరాబాద్లో ది బెస్ట్ లొకేషన్స్ అంటే ఏంటి? ఎప్పుడు మనం చెప్పుకునేది బెంగళూరు హైవే, ముంబై హైవే, శ్రీశైలం హైవే అంటున్నారు. సో ఇప్పుడు ప్రైజెస్ ఎలా ఉన్నాయి గతంతో పోల్చుకుంటే? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 years తర్వాత ఎలాంటి అప్రిషియేషన్ వస్తుంది, మీరు ఏం చెప్తారు? అంటే ఇది డెఫినెట్గా ఇది బయ్యర్ మార్కెట్ అండి. మనం లాస్ట్ 1 year నుంచి చెప్తున్నాను, బిఫోర్ ఎలక్షన్ చెప్తున్నా, ఎలక్షన్స్ ముందు ప్రాపర్టీ కొనుక్కోండి, ఎలక్షన్స్ ముందు ప్రాపర్టీ కొనుక్కోండి అని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఇప్పుడు ప్రాపర్టీ కొనండి. ఇది బయ్యర్ మార్కెట్. వన్స్ ఒకసారి మార్కెట్ భూమిలోకి వచ్చి మార్కెట్లో ఇప్పుడున్న ప్రైస్తో కంపేర్ చేస్తే 3,000 నుంచి 5,000 రూపాయల డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, 3,000 నుంచి 5,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఈ 3,000 నుంచి 5,000 రూపాయలు మనకు అప్రిషియేషన్లో ఉంటుంది, మనం ప్రాఫిట్ చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ 200 గజాలు కొన్నామంటే 6 లక్షల రూపాయలు మనం సేవ్ చేసినట్టే. సో ఈ 6 లక్షలు సేవ్ చేసినట్టే మనకు 6 లక్షలు పెరిగినట్టే కదా అక్కడ అప్రిషియేషన్ మార్కెట్లో. సో సేమ్ టైం ఇక్కడ 6 లక్షలు సేవ్ చేస్తున్నాం, 6 లక్షలు పెరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడున్నటువంటి బయ్యర్ మార్కెట్లో ఏ స్ట్రాటజిక్ లొకేషన్లో కొన్నా కూడా, ఏ అర్బన్ టౌన్కు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఏ సిటీకి నియర్ బై కొనుక్కున్నా కూడా డెఫినెట్గా వచ్చే 5 ఏళ్ళు హైదరాబాద్ మార్కెట్లో ఒక మైల్ రాయిలే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా సిటీలలో చాలా కంపెనీలు బ్రేక్ ఈవెన్లో ఉన్నాయి, కొన్ని కంపెనీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో డెఫినెట్గా 5 ఏళ్లలో బ్రేక్ ఈవెన్ దాటుతాయి, ప్రొడక్షన్లో ఉంటాయి, మంచి ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్లో ఉంటాయి. కాబట్టి అర్బనైజేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సరౌండింగ్లో కొనుక్కోవడం వల్ల డెఫినెట్గా ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ పరిధి పెంచడం వల్ల దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటండి? అంటే హైదరాబాద్ సిటీ లిమిట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ విస్తీర్ణం చాలా పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు ఎంత ఉండేది మనకు? హైదరాబాదు లిమిటెడ్ 7,000 స్క్వేర్ ఫీట్ సంథింగ్ ఎంతో ఉండే, ఇవాళ 10,000 స్క్వేర్ ఫీట్ సంథింగ్ పెరిగింది. 1335 విలేజెస్ యాడ్ చేశారు ఇక్కడ. 11 జిల్లాలు యాడ్ అయినాయి, 1335 విలేజెస్ యాడ్ అయినాయి హైదరాబాద్ సరౌండింగ్. ఇప్పుడు ఇంతకుముందు డిటీసీపీ లిమిట్స్ ఎక్కువగా ఉండేది, ఇలా హెచ్ఎండి లిమిట్ పెరిగిపోయింది. రీజనల్ లింక్ రోడ్ ఎంతవరకు వేస్తుందో హైదరాబాద్ విస్తరణ అంతవరకు పెంచేశారు. ఓకే, సో దీనివల్ల కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. హెచ్ఎండిఏ పర్మిషన్ కాస్ట్ ఉంటుంది, హెచ్ఎండిఏ వల్ల కొద్దిగా రేట్లు పెరిగే అవకాశం. దీనివల్ల లాభపడేది ఎవరు? గవర్నమెంట్ అండ్ ఎవరైతే ల్యాండ్ ఉందో వాళ్ళు. బయ్యర్కు ఇప్పుడున్నటువంటి మార్కెట్లో ఇప్పుడు కొనుక్కోవడం వల్ల లాభం. కొత్త వెంచర్లు వచ్చి, కొత్త హెచ్ఎండిఏ ప్రపోజల్ వచ్చిన తర్వాత మార్కెట్లో డిఫరెంట్గా ప్రైస్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ విస్తరణ పెరిగింది, మార్కెట్ పెరిగింది. హెచ్ఎండిఏ వెంచర్కి, డిటీసీ వెంచర్కి ప్రైస్ 2,000 to 3,000 డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు అది మనకు ప్రాఫిటే. సో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి అడ్వాంటేజ్. ఇది బయ్యర్ మార్కెట్. డెఫినెట్గా ఇవాళ ఇన్వెస్ట్ చేయాలి, బయ్యర్లందరూ ఇన్వెస్ట్ చేయాలి. ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇవాళ నేను ఫ్లాట్ కొంటాను, రేపు అమ్మేస్తాను, ఇవాళ దేని మీదనే బిజినెస్ చేస్తాను, లేదా ఇవాళ ఇక్కడ ఫ్లాట్ కొని నేను హౌస్ కట్టి అమ్మేస్తాను, లేదా అపార్ట్మెంట్ కొని అమ్మేస్తాను, అక్కడ ఇలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ ఈ మార్కెట్తో పోల్చుకుంటే రేట్లు తక్కువే ఉన్నాయి మనకి ఇక్కడ. మన మార్కెట్ ఎకానమీ మార్కెట్ మనది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కంపేర్ చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మన ప్రైసెస్ కూడా పెరిగాయి.
ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు షాద్నగర్ ప్రాంతం కానీ కడతాల్ ప్రాంతంలో కానీ ఇటు సదాశివపేట ప్రాంతంలో కానీ 18,000కు తక్కువ లేదు పర్ స్క్వేర్ యార్డ్. 18,000 తక్కువ లేదు పర్ స్క్వేర్ యార్డ్. టౌన్కి వెరీ క్లోజ్ టు ది టౌన్ అని చెప్పేది. టౌన్కు 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లో. ఏదైనా సెజ్ దగ్గర కూడా అదే రేట్లు ఉన్నాయి. సో రేట్లు పెరిగాయి, ఎందుకంటే ల్యాండ్ రేట్లు పెరిగినాయి కాబట్టి డెవలపర్ కూడా ల్యాండ్ రేట్ పర్ స్క్వేర్ యార్డ్ రేట్ పెంచే అవకాశం ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశం, ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. నేను నిన్న 4th సిటీకి వెళ్ళాను. ఒక ఫార్మర్ 5.5 CR చెప్తున్నాడు. 5.5 CR ఒక ఎకరా. యావరేజ్గా ఇక్కడ 3.5 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. 3.5 నుంచి 5.5 కోట్లు ఉంది 4th సిటీలో. నేను రీసెంట్గా నేను కూడా వెళ్ళాను సార్ శ్రీశైలం హైవేకి. చాలా వరకు సాటర్డే సండే ఒక జాతర తలపేస్తుంది అరౌండ్. ఇది చాలా రోజుల తర్వాత. అంటే మనం అందరికి కూడా అవకాశం ఉన్నప్పటికి కూడా హైటెక్ సిటీలో కానీ, గచ్చిబౌలిలో కానీ, మాదాపూర్లో కానీ, నియోపోలిస్లో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న అవకాశం ఉన్నప్పటికి కూడా మనకు దాని గురించి అవగాహన లేకపోవడం ఒకటి. ఇవాళ అన్ని అవగాహన నుండి నియోపోలిస్లో ఇన్వెస్ట్ చేద్దామంటే 60 నుంచి 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అది. సో ఇవాళ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎవరైతే ఇటువంటి టైప్ ఆఫ్ సిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా 4th సిటీలో కానీ వేరే ప్లేస్లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. 4th సిటీకి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో కొనుక్కోవచ్చు? విత్ ఇన్ ది 4th సిటీలో ఓపెన్ ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీర్ కాన్పేట కానీ, కందుకూరు కానీ, యాచారం కానీ, కడతాల్ కానీ, మహేశ్వరం కానీ, ఈ ఏరియాలో ల్యాండ్ అవైలబిలిటీ ఆల్రెడీ ఓపెన్ ఫ్లాట్స్, HMDA ప్రాజెక్టులు, DTC ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లానే మనం డిసైడ్ అయ్యి ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే కంపెనీలు వచ్చి డెవలప్ అయ్యి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి, పీపుల్ మైగ్రేట్ అయ్యి, ఎంప్లాయ్మెంట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయగలిగితే డెఫినెట్గా అక్కడ ఫ్రూట్స్ మనకు వెయిట్ చేస్తున్నాయి. నాగార్జున సాగర్ హైవే కూడా మంచి డిమాండ్ ఉంది, ఎందుకంటే పార్ట్ అంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు అంటే పార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ నాగార్జున సాగర్ హైవే అండ్ టూరిజం పరంగా తీసుకున్నామంటే అటు సైడ్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అటు పక్క నెక్స్ట్ విజయవాడ హైవే ఎన్నడూ లేదు. ఈ మధ్యకాలంలో విజయవాడ హైవే కూడా బాగా డిమాండ్ ఉంది. అవును, అంటే విజయవాడ హైవేకు వీటికి మధ్యలో ఏంటంటే మనకు మెయిన్గా నాగార్జున సాగర్ హైవే, శ్రీశైలం హైవే మధ్యలో 4th సిటీ వచ్చింది. దో పార్ట్ ఆఫ్ 4th సిటీ అంతా కూడా శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ మధ్యలో ఉంటుంది, మొత్తం మిడిల్ ఆఫ్ ది హైవేలో ఉంటుంది. సో ఇక్కడ మనకు లైఫ్ సైన్స్ హబ్ అంతా కూడా మనకు సాగర్ హైవేకి నియర్ బై వస్తుంది. ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీ అంతా కూడా శ్రీశైలం హైవేకి మధ్యలో, శ్రీశైలం హైవే క్లోజ్ టు వస్తుంది. సో మధ్యలో ఈ హెల్త్ సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా మిడిల్లో ఉంటున్నాయి. సో దీనివల్ల ఏంటంటే డెవలప్మెంట్ 2 హైవేల మధ్యలో జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ముందు రీజనల్ రింగ్ రోడ్, మధ్యలో గ్రీన్ ఫీల్డ్ హైవే, ఈ పక్క శ్రీశైలం హైవే, ఈ పక్క సాగర్ హైవే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది, టౌన్లో అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. అందుకే దాన్ని సపరేట్గా HMDAలకి వెళ్ళి బయటికి తీసేసి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసి దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని, జనరల్ సెక్రటరీని, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ని వీళ్ళందరినీ పెట్టి ఒక బాడీని ఏర్పాటు చేశారు. ఈ సపరేట్ బాడీని ఏర్పాటు చేసి దానికి ఒక 100 CRని అసెంబ్లీలో మొన్న బడ్జెట్స్ ఇచ్చిన కూడా కేటాయించారు. ఎందుకంటే ఈ ఆఫీసు, ఈ FCDA నడవడం కోసం. ఇది కాకుండా గ్రీన్ ఫీల్డ్ హైవేకి phase 1 కింద 1600 కోట్లు బడ్జెట్ అలొకేషన్లో చేసేసారు. ఆల్రెడీ ఫస్టే ల్యాండ్స్ అక్వైర్ చేసి ఫార్మర్కి ఇచ్చాకనే ల్యాండ్ మొదలు పెడదామని ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ మార్కింగ్ అవుతుంది, సర్వే కూడా అయిపోయింది, మార్కింగ్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో 4th సిటీని చూడలేము. కానీ సిటీ ఎక్స్పెక్ట్ చేయాలి, మనం విజువలైజ్డ్గా ఎక్స్పెక్ట్ చేస్తే డిఫరెంట్గా సిటీ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ 100 ఫీట్ల రోడ్డు, 200 ఫీట్ల రోడ్లు ఆల్రెడీ కనెక్టివిటీలో ఉన్నాయి. వచ్చేటువంటి ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్ వస్తున్నాయో వాళ్ళు ముందే డిసైడ్ చేశారు, గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేశారు. ఫర్నిచర్ పార్కు మనకు ఇక్కడ ఇస్తున్నారు, 4th సిటీలో ఇస్తున్నారు. జపాన్ అండ్ జర్మనీ కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇక లైఫ్ సైన్స్ హబ్ ఆల్మోస్ట్ 3 నుంచి 4,000 ఎకరాలు ఒక లైఫ్ సైన్స్ హబ్కే ఇచ్చారు. సో ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అవకాశం డెఫినెట్గా ఉంటుంది, రీసెర్చ్ జరుగుతుంది ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లాంగ్ టర్మ్ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్కు డెఫినెట్గా మనకు మంచి జరిగే